హనుమకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో విమలాకర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉస్మానియా ఆసుపత్రికి చెందిన స్థానికుడు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో కిమ్స్ వారి సహకారంతో గ్యాస్ట్రో క్యాన్సర్కు సంబంధించిన పరీక్షలను ఉచితంగా చేశారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 500 మందికి పైగా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గ్యాస్ట్రో క్యాన్సర్ను ఫస్ట్ స్టేజిలో కనుక్కునేందుకు తమ ఫౌండేషన్ పలు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు, ఉచిత వైద్య పరీక్షలు చేసినట్లయితే వ్యాధి నిర్ధారణ జరుగుతుందని, ఒకవేళ ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారికి సంబంధిత హాస్పిటల్కి పంపించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని డాక్టర్ విమలాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడే చదువుకొని ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తూ ప్రొఫెసర్గా కొనసాగడం సంతోషంగా ఉందని, సొంత గ్రామానికి వైద్యం చేయించాలనే లక్ష్యంతో విమలా కమలాకర్ రెడ్డి ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఈ వైద్య శిబిరం సంతృప్తిని కలిగించిందని స్థానికుడు ఉస్మానియా వైద్యుడు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ ఆనందం వ్యక్తం చేశారు. బీపీ ఉన్నామా అందరూ వాడుతున్నావా? షుగర్ ఉంది కదా, షుగర్ అసలు లేదా? పని బీపీ ఉందా? నేను డాక్టర్ రమేష్, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఉండే తర్వాత విమలాకర్ ఫౌండేషన్ ఎప్పుడైతే పెట్టిందో నా మిత్రుడు మరి ఇక్కడ విలేజ్ గ్రామస్తులు, నేను ఇక్కడ నుండే స్టడీ చేసి ఇక్కడ నుండి వెళ్ళిపోయినా కాబట్టి మా ఊరు ప్రజలకి ఎంతో కొంత మనం పే బ్యాక్ టు ద సొసైటీ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మామూలుగా అందరు క్యాంపులు పెడతారు. అంటే ఏదో మా స్క్రీనింగ్ చేసి మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళిపోయే క్యాంపు కాదు. హాస్పిటలే ఇంత పెద్ద హాస్పిటల్ విమలాకర్ ఫౌండేషన్తో మీరు ఆ బస్సు చూసినారు, అందులో ఫెసిలిటీసు 16 రకాల టెస్టులు ఏవైతున్నాయో అన్నీ చేసి ఇక ఏదైతే ముందు డయాగ్నోసిస్ అవ్వట్లేదు, లాస్ట్ స్టేజ్లో టెర్షరీ స్టేజ్లో డయాగ్నోసిస్ అయితే వాళ్ళకి ఏం ఉపయోగం ఉండలేదు కాబట్టి మనం ముందు టెస్టులు చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎక్కడ ట్రీట్మెంట్ వాళ్ళ ఎఫోర్డబిలిటీ బట్టి, లేకపోతే నిజంగానే ఎఫోర్డబిలిటీ లేకపోతే ఉస్మానియాకి తీసుకెళ్ళి ఎంజిఎం హాస్పిటల్లో అందరికీ ట్రీట్మెంట్ చేయాలి మంచి ఉద్దేశంతో మా ప్రజలకు చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. నా ఊరు ప్రజలందరి తరఫున విమలాకర్ ఫౌండేషన్కి మేము చెప్పినందుకు ఇక్కడ వచ్చి భారీ ఎత్తున దాదాపు 300 మంది ఆల్రెడీ ఉన్నారు. మిగతా వాళ్ళు చాలామంది వస్తూ ఉన్నారు. భారీ స్పందన ఉన్నది. అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము మీడియా ద్వారా కోరుతాము. కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, దాంతోపాటు టీమ్ విమలాకర్ ఫౌండేషన్కి మేము స్టార్ట్ చేసిన ఈ కుంజర యాత్ర అంటే ఫ్రీ GI క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు ఇప్పటివరకు కండక్ట్ చేసిన 10 క్యాంపులను చూసి మన ఉస్మానియా సర్జన్ ప్రొఫెసర్ గారు డాక్టర్ రమేష్ గారు చాలా ఇంట్రెస్ట్తో వాళ్ళ సొంత గ్రామమైన వెల్లంపల్లి, చాలా చిన్న పల్లెటూరు అయినా చాలా బాగా అరేంజ్ చేసి ఈరోజు ఫ్రీ GI క్యాన్సర్
స్క్రీనింగ్ క్యాంప్ చేయడం జరుగుతుంది. అంటే జీర్ణ వ్యవస్థ క్యాన్సర్లు నంబర్ పెరగడమే కాకుండా చివరి దశలో గుర్తించడం జరుగుతుంది. అందుకే దాన్ని తొలి దశలో గుర్తిస్తే తొందరగా నయం చేయొచ్చు, ఆపరేషన్ ద్వారా కానీ, కీమోథెరపీ ద్వారా కానీ, రేడియోథెరపీ ద్వారా. ఇది మేము గుర్తించడం వల్ల మేమంతా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన డాక్టర్లు, జిఐ సర్జన్స్. కాబట్టి మా దగ్గరికి రావడం లేట్ అవుతుంది కాబట్టి మేమే ఒక క్యారవాన్ తీసుకొని అందులో ఎండోస్కోపీ, ప్రోక్టోస్కోపీ, అల్ట్రాసౌండ్, సిబిపి, సీరం క్రియాటిన్, ఆర్బిఎస్, హెపటైటిస్ బి-సి స్క్రీనింగ్, ఇలా 16 రకాల టెస్టులు ఇంక్లూడింగ్ కార్డియాక్ సంబంధించిన ఈసీజీ, ల్యూకోఫైబ్రోస్కాన్ ఇవన్నీ చేయడానికి మేము ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది. అయితే ఇది చాలా పేదవాళ్ళకి పల్లెటూరు చేరాలని నా ఉద్దేశంతో వీలైనంత మారుమూల ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. ఇది మా డాక్టర్ రమేష్ గారు, నాకు అన్నలాంటి వారు, నా సోదరుడు. సో దాన్ని చూసి ఇక్కడ పెడితే నా ఊరు వాళ్ళకు బాగవుతుందని చెప్పి తీసుకురావడం జరిగింది. చాలా కష్టపడి నేను వచ్చి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 300 మంది వచ్చారు, ఇంకా జనాలు వస్తున్నారు. వీళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ మేము వాళ్ళ హిస్టరీ తీసుకొని వాళ్ళ ఏమేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని అదంతా కంప్యూటర్లో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ అంటాం, వాళ్ళ డేటా ఎంటర్ చేసుకొని తర్వాత మేము కన్సల్టేషన్ ఫస్ట్గా డాక్టర్స్ మేము జిఐ సర్జన్స్ చూసి వాళ్ళకి కావాల్సిన టెస్ట్లను ఆర్డర్ చేస్తాం. అంటే ఎండోస్కోపీ చేయాలా, స్కానింగ్ చేయాలా, ఏ బ్లడ్ టెస్ట్ చేయాలా అన్నీ ఆర్డర్ చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ లివర్ ఫంక్షన్ టెస్ట్, ప్రొఫైల్ లాంటి పెద్ద పెద్ద టెస్ట్లు కూడా చేయడం. అవన్నీ టెస్టులు అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ మా దగ్గరికి వాళ్ళ హిస్టరీని, వాళ్ళ టెస్ట్లను చూసి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ రాయడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ వీళ్ళకు రాయడమే కాకుండా ఇదంతా వాళ్ళకి వాట్సాప్ మెయిల్ రూపంలో వాళ్ళకు పంపించడం జరుగుతుంది. ఈ కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ ఉన్న ఫోన్లే ఉన్నాయి కాబట్టి ఆ వాట్సాప్కి వాళ్ళ హిస్టరీతో సహా వాళ్ళ టెస్ట్ల రిజల్ట్స్, వాళ్ళ ఫైనల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా వీలైనంత ఎక్కువగా తొందరగా క్యాన్సర్ని తొలి దశలో గుర్తించే అవకాశం ఉందని మేము అబ్జర్వ్ చేసి ఇప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతున్నాము. ఇది 11వ క్యాంపు. ఇక్కడ చాలా మంచి స్పందన ఉంది. దీనికి మేము చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్లంపల్లి గ్రామస్తులకు, డాక్టర్ రమేష్ గారికి, మా టీమ్ నిమ్లాకర్ ఫౌండేషన్, కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.